కయీను తన చెల్లిని వివాహం చేసుకొని నోదు దేశంలో పోయిన తర్వాత పిల్లలు కన్నప్పుడు ఉన్నత దేహులు పుట్టారు. వాళ్ళే నెఫీలుగా అక్కడ పిలువబడ్డారు. యాక్చువల్ వారు ఉన్నత దేహులుగా, జయంట్స్గా ఉన్నారు. ఇప్పుడు నేనంటాను, గొలియాతు జయంట్ ఎక్కడికి వచ్చాడు? సరే వచ్చాడు, ఎవరికి విరుద్ధంగా నిలబడ్డాడు? దేవుని బిడ్డలకు విరుద్ధంగా నిలబడ్డాడు. ఇంకో వచనం చూపిస్తాను. 6 వేళ్ళు ఉన్నాడు ఒకడు, 6 టోస్ ఉన్నాడు ఒకడు, ఉన్నత దేహం ఒకడు ఉన్నాడు. యాక్చువల్లీ రకరకాలైన ఆ వచనాలను నేను చూపిస్తాను. ఈ ఉన్నత దేహులు అందరూ కూడా దేవుని బిడ్డలకు విరుద్ధంగా నిలబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలతో ఎప్పుడైతే యెహోషువ కాలేబులు ఎరికోకు పోయారో, అక్కడ పోయి అందులో ఉన్నవారిని చూస్తే వారు ఉన్నత దేహులు, వాళ్ళ ముందర మేము మిడతల వల్ల కనిపించాము, మా కళ్ళకు మేము మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళకు కూడా మిడతల్లాగానే కనిపిస్తున్నాం. అంటే వారు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈయన మిడతలు, ఇప్పుడు నేను మిడతలాగా ఉన్నానంటే నా ముందు ఎంత పెద్దగా ఉండాలి వాడు. ఇప్పుడు వారు ఎవరికి విరుద్ధంగా వచ్చారు? దేవుని బిడ్డలకు విరుద్ధంగా నిలబడ్డారు. ఇక్కడ గొలియాతు దేవుని బిడ్డ అంటే ఈ ఉన్నత దేహులకు దేవుని బిడ్డలకు ఎందుకు తగులుతుంది? ఎక్కడ పోయినా ఎందుకు తగులుతున్నదంటే వారు కయీను నుంచి, సర్పము నుంచి వచ్చిన సంతానమై ఉన్నారు వారంతా కూడా. ఇప్పుడు ఉన్నత దేహం ఎలా వచ్చింది అని అంటే బ్యాక్ వెళ్ళాలి. ఈ ఉన్నత దేహులు ఎలా పుట్టారంటే కయీను ఉన్నత దేహి కాబట్టి. ఇప్పుడు కయీను ఉన్నత దేహి ఎలా పుట్టాడంటే వాని తండ్రి బీస్ట్ ఉన్నత దేహి కాబట్టి. ఎప్పుడైతే అవ్వ పోయి సర్పం దగ్గరికి పోయినప్పుడు, సర్పం అంటే అక్కడ యాక్చువల్లీ బీస్ట్, అది ఉన్నత దేహిగా ఉన్నది. అది వాళ్ళ పెద్ద దేహిగా కనిపిస్తూ ఉన్నాడు. అవ్వ చూసినప్పుడు వెంటనే వాడిని చూసి ఆశ్చర్యపోవడంలో పెద్ద ఇదేం లేదు, ఎందుకంటే వాడు కనిపించడమే ఆదాము కన్నా ఉన్నత దేహిలా కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కయీను తండ్రి ఉన్నత దేహి అయితే కయీనుకు పుట్టేటోడు ఉన్నత దేహులే. పెద్దగా రాక్షసులు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే రాక్షసులు. చిన్న ఉన్నప్పుడు మనకు చెప్పేది ఏంది? రాక్షసులు అంటే రాక్షసులు ఇట్లా పెద్దగా ఉంటారు. రాక్షసులు యాక్చువల్ మనుషులే వాడు, కానీ రాక్షసు వాడు పెద్దగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు వీరు కయీను సంతానం అలా అలా వస్తూ, ఇలా దేవుని సంతానం వస్తూ వారిద్దరికే యుద్ధం జరుగుతుంది. గమనించండి. ఎందుకు ఉన్నత దేహులు గొల్యాతు లాంటి వారు దేవుని బిడ్డలకు ఎదురు నిలబడుతున్నారంటే అబ్సల్యూట్గా కయీనుకు షేతుకు యుద్ధం జరుగుతోంది అక్కడ. ఖచ్చితంగా కయీను హేబెల్ని చంపాడు ఖచ్చితంగా. అంటే సాతానుడు దేవుని బిడ్డల్ని ఎప్పుడు చంపడానికి చూస్తూనే ఉంటాడు. అందుకే ఉన్నత దేహులు దేవుని బిడ్డలకు విరుద్ధంగా యుద్ధం చేస్తూ వస్తూ ఉన్నారు.